మహిళలు ముఖ్యంగా కంప్లెయింట్ చేసేటప్పుడు గానీ, లేదా మహిళల్ని అరెస్ట్ చేసేటప్పుడు పూర్తిగా పాటించాల్సిన విధి విధానాలన్నింటినీ కూడా ఈ యొక్క సెక్షన్స్ చెప్తూ ఉన్నాయి. కొన్ని జడ్జిమెంట్‌లో కూడా సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని నియమావళైతే కొంత చెప్పడం కూడా జరిగింది. అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను నాగరాజు గారు. ముఖ్యంగా మహిళలు కంప్లెయింట్ చేయాలంటే 2 రకాలుగా మార్గాలుంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ జరిగింది, ఏదైనా అఘాయిత్యం జరిగింది. అది చిన్నదా, పెద్దదా, భర్త కొడుతున్నాడు, అత్తమామలు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. రకరకాల కేసులు మనం రోజు చూస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో మహిళలు ప్రత్యేకించి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలా అంటే, ఇక్కడ డైరెక్ట్‌గా మహిళలు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఫోన్ సౌకర్యం బాగా పెరిగిన తర్వాత 100 కాల్ చేస్తే లేదా 102కి కాల్ చేస్తే డైరెక్ట్‌గా పోలీసులే ఇంటికొచ్చి ఫిర్యాదు తీసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క నియమం. ఇట్స్ అ రూల్. అన్ని సందర్భాల్లో ప్రతిసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, ఒకవేళ అక్కడ ఫోన్స్ గానీ ఏది అందుబాటులో లేదు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి అనుకుంటే 6 గంటలు కాదు, 24/7 ఎప్పుడైనా పోలీసులు కంప్లెయింట్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళవచ్చు.